హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. మనకి ఇంట్లో టమాటాలు ఉంటే వెంటనే టమాటా పప్పు లేకపోతే టమాటో కర్రీయో లేదా టమాటా రసమో పెట్టేసుకుంటాం కదండి. అలా కాకుండా ఈసారి మీ ఇంట్లో కనుక టమాటాలు ఉంటే టమాటా పులుసు పెట్టుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. అండ్ కొత్త రకం కింద కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టైం పక్కా టమాటాలు ఉన్నప్పుడు ఈ వీడియోలో చూపించే విధంగా టమాటా పులుసు పెట్టుకోండి. ఫస్ట్ అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికోసం కొంచెం గసగసాలు, కొన్ని లవం మొగ్గలు, అలాగే 2 యాలకులు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, అలాగే 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని అండ్ వాటితో పాటు ఒక 2 ఉల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మేమైతే 5 టమాటాలతో చేసుకుంటున్నాం. సో 5 టమాటాలకి 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాము. అది పేస్ట్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. వాటితో పాటు పచ్చిమిరపకాయ చీరకులు కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటాలు 5 అయితే తీసుకున్నామండి. అవి పీసెస్ కింద చిన్న ముక్కల కింద కట్ చేసుకొని గిన్నెలో పెట్టుకోండి. అండ్ దీనికి మనం టమాటా పులుసుకి పులుపు కోసం చింతపండు యూజ్ చేస్తాము. సో చింతపండు గొజ్జు కోసం చింతపండులో వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం ఆయిల్ వేసుకుని ప్యాన్లో హీట్ చేసుకోండి. అండ్ పసుపు, తగినంత ఉప్పు కూడా ఉల్లిపాయ పేస్ట్ మీద వేసేసుకుంటున్నామండి. ఇలా కాకపోయినా మీరు నార్మల్గా కర్రీ చేసినప్పుడు కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లో కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి. అలాగే చీరకుల కింద కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందాక ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి, మసాలాలు అవి వేసి అది దాంతోపాటు ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నాం కదా, అది కూడా వేసేసుకుని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ పేస్ట్ని. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. అండ్ ఇప్పుడు చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి. మీ స్పైస్ లెవెల్స్ బట్టి, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి దాన్ని బట్టి వేసుకోండి. పులుపు అన్నీ వేసుకుంటాం కాబట్టి కారం అది సరిపడే పడుతుందండి. ఇప్పుడు మనకు ఆనియన్ పేస్ట్ ఫ్రై అయ్యేలోపు ఇందాక టమాటా ముక్కలు కట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కల కింద, అది చేతితో పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాము. మీరు కావాలనుకుంటే మిక్సీలో కూడా ఒకసారి మిక్సీ పట్టుకోవచ్చు. మరీ పేస్ట్ కింద పట్టుకోకండి, కొంచెం ముక్కలు తగులుతూ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. సో చూసారుగా ఆనియన్ పేస్ట్ అయితే మనకి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో టమాటోస్ పేస్ట్ కూడా వేసేసుకోండి. మీరు కనుక మిక్సీ పట్టుకుంటే కనుక మొత్తం మిక్సీ పేస్ట్ కింద అయిపోయేటట్టు పట్టుకోకండి, కొంచెం టమాటో ముక్కలు తగిలేటట్టే పట్టుకోండి. దాంతోపాటు కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. ఆ గిన్నెలో ఉంటుంది కదండి పులుపది, సో అది వాటర్ వేసుకున్నాం. సో ఇప్పుడు మూత పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకోండి. ఈలోపు చింతపండు పేస్ట్ని రెడీ చేసేసుకోండి. చింతపండు పేస్ట్ మీకు త్వరగా రావాలంటే హాట్ వాటర్ వేసుకుని నానబెట్టుకోండి. అప్పుడు మీకు త్వరగా చింతపండు పేస్ట్ అయితే వచ్చేస్తుంది. సో టమాటాలో అది కొంచెం కుక్ అయ్యాక చింతపండు పేస్ట్ కూడా వేసేసుకొని వాటర్ వేసుకుని ఎక్స్ట్రా కొంచెం వాటర్ వేసుకోండి. ఎందుకంటే పులుసు కాబట్టి లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి కొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొకసారి కుక్ చేసుకోండి మూత పెట్టుకుని కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు. చాలా త్వరగా అయిపోతుందండి. ఇది సింపుల్ ప్రాసెస్ అండ్ కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది, అస్తమానం ఒకటే వెరైటీ కాకుండా. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, టేస్టీ అండ్ ఈజీ టమాటో పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.